హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎంతో క్రిస్పీగా ఉండే దోశలు వేసుకుందామండి. అందరికీ నచ్చే దోశలు, అందులోనే 5 రకాల దోశలు వేసుకుందాం. టేస్టీగా ఉండే దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 4 కప్పులు బియ్యం తీసుకోవాలండి. నాలుగు కప్పులు బియ్యం తీసుకున్నాక 1 కప్పు మినపప్పు తీసుకుందాం. మినపప్పు వాటర్ వేసుకుని నానబెట్టుకుందాం. తర్వాత బియ్యం కూడా బాగా 4-5 సార్లు కడిగి మళ్ళీ వేరే వాటర్ వేసుకొని 2 స్పూన్లు మెంతులు వేసుకుని ఈ రెండింటిని 9-8 గంటలు నానేసుకోవాలి. ఇప్పుడు 1 గంట ముందు మిక్సీ పడతామనిపించుకుని అటుకులు 1 కప్పు తీసుకుని అవి నానేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టే ముందు ఒకసారి కడుక్కొని మొత్తం అన్నీ ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత మినపప్పు కూడా వేసుకొని ఇప్పుడు మంచినీరు వేసుకుని ఇందులోనే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అటుకులు వేసుకున్న తర్వాత మీ దగ్గర రైస్ ఉంటే, అన్నం ఉంటే వేసుకోవాలండి, లేకపోతే లేదు. నేనైతే 1 కప్పు అన్నం వేస్తున్నాను. దోశలు మృదువుగా వస్తాయి. ఇప్పుడు బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకుని బయట ఉంచుకోవాలండి. మిగిలినది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్కి ఈ విధంగా పొంగుతుందండి పిండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఈ విధంగా దోశ వేసుకుని, కీమా దోశ అండి ఇది. దీన్ని ఇలా కీమా వేసుకుని దోశ మీద స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఆనియన్స్ వేసి ఈ విధంగా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు క్యారెట్ దోశ వేసుకుందామండి. దోశ బాగా వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దోశ అంతా వేసుకుని బాగా కాలిన తర్వాత రోల్ చేసుకోవాలి. కాలిన తర్వాత సేమ్ అలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారం పొడి దోశ అండి ఇది. దోశ వేసుకున్న తర్వాత కారం పొడి వేసుకుని అల్లం తురుము వేసానండి నేను. అల్లం తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కారం పొడి అల్లం దోశ. ఇది కూడా సేమ్ రోల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ దోశ వేసుకుందాం. దోశ వేసుకుని ఎగ్ వేసుకున్న తర్వాత అలా స్ప్రెడ్ చేసుకుని లైట్గా కారం, చిటికెడు ఉప్పు వేసుకుని అటువైపు కాలిన తర్వాత వేరే వైపు కూడా కాల్చుకొని ఇది కూడా సేమ్ రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ దోశ అండి, కొత్తగా ఉంటుందని అలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది క్రిస్పీగా. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందామండి. ఇప్పుడు దోశ వేసుకుని ఆనియన్ వేసుకోవడమే. బాగా కాలిన తర్వాత ఆ విధంగా చుట్టుకోవడమేనండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే 5 రకాల దోశలు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.